మొత్తానికి వరంగల్లో జనగాం తొర్రూరులో రేపు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే నెలకొంటోంది. కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా కసరత్తులు చేస్తోంది. 66 డివిజన్లు ఉండగా ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 69 స్థానాలుగా మారింది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 35 కాగా 30 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. స్వతంత్రులతో కలిసి కరీంనగర్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ సిద్ధమవుతుండగా కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది. స్వతంత్రులు ఫార్వర్డ్ బ్లాక్ నేతల్ని పార్టీలో చేర్చుకుంది. ఇటు ఎంఐఎం మద్దతు కూడా తీసుకుంది. వీళ్ళందరినీ క్యాంపుకు తరలించి రేపటి ఎలక్షన్ లో మేయర్ పీఠాన్ని సాధించేలా కసరత్తులు చేస్తోంది. మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సుమిత్ర, కరీంనగర్ పాలిటిక్స్ హై వోల్టేజ్ క్రియేట్ చేస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయపు జెండా ఎగరవేస్తానని చెప్పి బీజేపీ భావించింది. అనూహ్యంగా 30 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పాటు మరికొందరు 5 ఇతర పార్టీలకు సంబంధించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అదేవిధంగా మరొక 3 ఇండిపెండెంట్లు బీజేపీ పార్టీలో చేరారు. సంఖ్యాబలం 35కు చేరింది. ఎక్స్ అఫీషియోగా కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. దీంతో మొత్తం మేయర్ పీఠాన్ని ఈసారి దక్కించుకోవచ్చని చెప్పి బీజేపీ లెక్కలు వేస్తున్నటువంటి క్రమంలోనే అనూహ్యంగా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, అదేవిధంగా ఇండిపెండెంట్స్ కలిసి వారంతా కూడా మేయర్ స్థానాన్ని దక్కించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ప్రస్తుతం అయితే ఏకమైనట్టుగానే తెలుస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్ పైన ఇటు బీజేపీ తన జెండా ఎగరవేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి వారంతా అంతా మెజార్టీ సభ్యులంతా కలిసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటారా అనేది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే 35 సంఖ్యాబలంగా బీజేపీ చెబుతున్నప్పటికీ అందులో ఉన్నటువంటి 2 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వారు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పాటు ఇటు ఇండిపెండెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా కాంగ్రెస్కు సపోర్ట్గానే ఉన్నారు. తక్కువ 14 సీట్లు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఇతర బీఆర్ఎస్, అదేవిధంగా ఇండిపెండెంట్, ఎంఐఎం కలిసి వీరంతా కలిసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కలుపుతుంది. అయితే ఏదైతే కాంగ్రెస్ కూటమి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని ప్లాన్ చేస్తున్న క్రమంలో ఇటు ఎక్స్ అఫీషియోగా ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు ఇటు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, వీరిద్దరి ఓట్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తం కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లతో పాటు 3 ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే 69 సంఖ్యాబలంగా తెలుస్తుంది. ఇందులో మెజార్టీ స్థానాలు, మెజార్టీ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 35 దాటితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన వారే ఇక్కడ మేయర్ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ప్రస్తుతం ఏకమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో రాజకీయంగా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన జనాల్లోకి వెళ్తే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో అతి చాకచక్యంగా స్వతంత్ర అభ్యర్థిని తెరపైకి తీసుకువస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తే ఆ బీజేపీ పార్టీలన్నీ కూడా ఒక స్వతంత్ర అభ్యర్థిని మేయర్ చేశాయని చెప్పి రేపు రాజకీయంగా వచ్చేటువంటి విమర్శలకు ఒక సమాధానం చెప్పుకునే విధంగా మిగతా పార్టీలన్నీ కూడా చాకచక్యంగా తెరపైకి ఒక స్వతంత్ర అభ్యర్థిని తీసుకొస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిని మేయర్ స్థానంలో కూర్చోబెట్టి అవగాహన కింద బీఆర్ఎస్కు డిప్యూటీ మేయర్ ఇచ్చేటువంటి చర్చ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. రేపు రాజకీయాల్లో ఏదైనా జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ సంఖ్యాబలం మెజార్టీ స్థానాలను బీజేపీ 30 డివిజన్లలో కార్పొరేటర్లు గెలిచినప్పటికీ ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కలిసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా ప్లాన్ జరుగుతుంది. ఇందులో ఎవరు ఎటువైపు మద్దతు చెప్తారు అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీ ఇటు తన ఏదైతే మేయర్ సీటాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుందో ఆ ప్లాన్ అంతా కూడా తిప్పికొట్టే విధంగా ఇటు మిగతా పార్టీలన్నీ కూడా ఏకమైనట్లుగా తెలుస్తుంది. కరీంనగర్లో ఏం జరగబోతుంది అనేది ఒక టెన్షన్ మాత్రం నెలకొంది. ఒకవేళ 35 వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక అభ్యర్థి అవసరం పడతారు. ఆ అభ్యర్థి ఎవరనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి చాలా కీలకంగా మారని చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్ల ఆధారంగానే ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నారుగా తెలుస్తుంది. 8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరికి సపోర్ట్ చేస్తే వారే మేయర్ పీఠం పైన కూర్చునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కరీంనగర్లో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, వీరు ఒకరికొకరు పరస్పర మద్దతు తెలుపుకునే అంశం కావచ్చు, రేపు రాష్ట్ర రాజకీయాల్లో కొంత కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసినట్లయితే బీజేపీ కూడా ఖచ్చితంగా విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర
కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇదంతా ఒక అనైతిక కూటమంగానే భావిస్తున్నారు. మెజార్టీ స్థానాలు చేసుకున్న తమను గద్దె దింపేటువంటి ఒక కుట్ర జరుగుతుందని చెప్పి బండి సంజయ్ కూడా విమర్శించిన నేపథ్యంలో ఈరోజు పొన్నం ప్రభాకర్ అయితే మొత్తం రాజకీయంగా ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, ఏ రకంగా ముందుకు వెళ్ళచ్చు, కేవలం తమ గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు చేసుకున్నటువంటి ఒప్పందమే అని చెప్పి ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా ముందుకు వెళ్తాయని చెప్పి అంశాన్ని చెప్పడం జరిగింది. అంటే మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ ఈ కరీంనగర్ మేయర్ పీఠాన్ని గురిపెట్టింది. కాంగ్రెస్ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇందుకు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి అభ్యర్థుల సపోర్ట్ తీసుకుంటుంది. కేవలం చాకచక్యంగా కేవలం ఒక స్వతంత్ర అభ్యర్థిని మేయర్ చేయాలనే వ్యూహంలో భాగంగానే ఈ కూటమంతా కూడా ముందుకు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెరవబోతుంది. ఒకవేళ కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్ చేతిలోకి వెళ్తుందా, లేకపోతే ఈ ఎన్నిక అనేది వాయిదా పడుతుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏదైనా జరగవచ్చు రేపు కరీంనగర్లో అనే ఒక ఉత్కంఠ వాతావరణం మాత్రం కనిపిస్తుంది. చాలామంది కూడా రేపు కరీంనగర్ మేయర్ సీటాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుందని మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.